గారు మన ఇంటికి లంచ్కి వస్తానని చెప్పారు. మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుందని నేనే చెప్పలేదు అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే నీ సర్ప్రైజ్ అయితే సూపర్గా ఉందమ్మా అని పిల్లలిద్దరూ కూడా అర్జున్ దాసిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక అర్జున్ దాస్ అయితే నిజంగా మీ చేతి వంట అమృతమని అందరూ అంటుంటే ఏంటో అనుకున్నాను వరలక్ష్మి గారు, నిజంగా అమృతమే, అసలు ఇలాగే తింటూ ఇక్కడే ఉండిపోవాలనిపించేస్తుంది అని అంటూ ఉంటే ఇక్కడే ఉండిపోతారా, మీకు ఇల్లు లేదా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక అర్జున్ దాస్ అయితే అది కాదండి, వంట భోజనం చేస్తూ ఉండిపోదామని అలాగ మామూలుగా అన్నానంతే అని అర్జున్ దాస్ అయితే అంటూ ఉంటాడు. ఇక అర్జున్ దాస్ అయితే చివరి భోజనం చేశాక ఇక కూర్చొని అడుగుతూ ఉంటాడు వరలక్ష్మిని, జయరామ్ గారు ఒక కొత్త స్క్రిప్ట్ కథనైతే నాకు వినిపించారు, నాకైతే దానికి హీరోయిన్గా మీరే సెట్ అవుతారని నాకు అనిపిస్తుంది, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అర్జున్ దాస్. అయితే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వరలక్ష్మి హీరోయిన్గానా, అసలు మీరు కళ్ళు తెరిచి ఇదంతా చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది ధర. అయితే మీరెవరో నాకు తెలియదు, కానీ అసలు వరలక్ష్మికి ఏం తక్కువ ఉంది, తను అందగత్తి అలాగే అనుకు అయినది, చూడండి తన అందం నా కళ్ళతో చూడండి అని అంటూ వరలక్ష్మిని పొగుడుతూ ఉంటే ఇక విష్ణుకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఇక చాలా కోపం వచ్చేసి విష్ణు అయితే అంటూ ఉంటాడు, తను హీరోయిన్గా నటించదు, ఎందుకంటే తను పిల్లల్ని చూసుకోవాలి అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే విష్ణు తను నటించదు అని అర్జున్ దాస్తో చెప్పేయడంతో అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అర్జున్ దాస్ గారు మీరు సినిమాకి అంతా కూడా రెడీ చేసుకోండి, నేను మీతో హీరోయిన్గా నటించడానికి ఒప్పుకుంటున్నాను అని వరలక్ష్మి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది విష్ణుకి. అప్పుడే అర్జున్ దాస్ అయితే థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటారు. అయినా తన భర్తగా నేను చెప్తున్నాను కదా చేయదని మళ్ళీ మీరు తనకి థ్యాంక్స్ చెప్తారేంటి అని విష్ణు అంటూ ఉంటే, అదేంటి మీ ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని జయరామ్ గారు చెప్పారు, అయినా తన భర్తగా మీకు హక్కు ఉంటే మీరు కలిసి ఉన్నప్పుడు కదా ఉండేది, మీరు విడిపోయాక తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది కదా అని అర్జున్ దాస్ అయితే షాక్ ఇచ్చేస్తాడు విష్ణుకి. అది విన్నారు కదా విష్ణు గారు, అర్జున్ దాస్ గారికి అర్థమైనట్టు మీకు అర్థం కావడం లేదనుకుంటా అని అంటూ ఉంటుంది. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను హీరోయిన్గా నటించక తప్పదు, కాబట్టి నటిస్తాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే తర్వాత అర్జున్ దాస్ అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక వేదవతి అయితే చూసేవరా దీని తలపొగురు, అసలు ఎదురుగా ఒక మనిషి ఉన్నాడని చూసుకోకుండా నువ్వు వద్దంటే తను చేస్తానని ఎంత ధీమాగా చెప్పిందో, ఇప్పటికైనా మీ నాన్న మాట మీ అమ్మ వినదని దీనికన్నా సాక్ష్యం ఏంటి అని పిల్లల్ని కూడా అంటూ ఉంటే, అమ్మ చేసిన దాంట్లో తప్పేముంది నానమ్మ, తనేమీ తప్పుగా మాట్లాడలేదే, తను హీరోయిన్గా చేస్తానంటుంది, అందులో తప్పేముంది అని అంటూ పిల్లలు కూడా వేదవతికి షాక్ ఇస్తారు. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక అజయ్ ఫోన్ చేస్తాడు విష్ణుకి. ఎక్కడున్నావురా, అసలు నందిని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అజయ్ అయితే సరే నేను నీతోనే మాట్లాడదామని చేశాను, ఎలా ఉన్నావో ఏంటి అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నానురా, నువ్వు బెంగళూరులో ఎందుకు వచ్చే ఇక్కడికి అని అంటూ ఉంటే లేదురా నేను అక్కడే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు అజయ్. అలా ఫోన్ పెట్టేశాక అజయ్ ఫోను ఎక్కడి నుంచి వస్తుంది, ఏ లొకేషన్ నుంచి వస్తుందని మొత్తం కూడా ఫోన్ని ట్రాప్ చేస్తాడు విష్ణు. అయితే ఇక ఫోన్ని ట్రాప్ చేసి విష్ణు అక్కడికైతే వెళ్తాడు. అలా విష్ణు అక్కడికి వెళ్ళేసరికి అజయ్ అయితే ఊళ్ళో ఉన్న గెస్ట్ హౌస్లోనే ఉన్నాడని తెలుసుకొని ఇక అక్కడికి వెళ్ళి అజయ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అజయ్ ఫుల్గా మందు కొడుతూ ఉంటాడు. అజయ్ ఫుల్గా మందు కొట్టడం చూసి రేయ్ అజయ్ ఏంట్రా, అసలు ఏమోయింది నీకు, ఏం జరిగిందో చెప్పు, ఇలా అందరికీ కూడా దూరంగా ఇలా అజ్ఞాతంలో బ్రతకాల్సిన అవసరం ఏంటి, కట్టుకున్న భార్యతో కూడా మాట్లాడకుండా ఇలా ఒంటరిగా ఎందుకు వేదన పడుతున్నావు చెప్పరా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడు ఇక అజయ్ అయితే విష్ణుని పట్టుకొని కుమిలిపోతూ ఇక బాధపడుతూ అని అంటూ ఉంటాడు, రే విష్ణు చాలా పెద్ద తప్పు చేశానురా, చాలా పొరపాటు చేశాను,
అని అంటూ బాధపడుతూ ఉంటే, ఏమైంది రాజయ్, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే, అవునరా, నేను చేసిన తప్పుకి నేను చనిపోవాలనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. రే, ఏంట్రా పిచ్చి మాటలు, ఏంట్రా ఏమైందో చెప్పు అని అంటూ ఉంటే, ఒకరోజు నీ దగ్గరికి వాటర్ కోసం వచ్చాను. నువ్వు బాటిల్లో వాటర్ ఇచ్చాక ఆ వాటర్ తాగాక తెలియని మత్తు ఏదో కలిగింది. ఆ మత్తులో నేను నందిని అనుకొని సుధాతో తప్పుగా ప్రవర్తించి తన జీవితాన్ని నాశనం చేశాన్రా అని అంటూ విష్ణుకి గుండె పగిలి నిజాన్ని చెప్తాడు. అజయ్ అయితే ఆ నిజం తెలుసుకొని ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ విషయాన్ని సుధా అందరికీ చెప్తే అందరి జీవితాలు నాశనమవుతాయని, వరలక్ష్మి నువ్వు విడిపోతారని, పిల్లలు బాధ పడతారని, నందిని నేను కూడా విడిపోతామని తనలోనే ఆ నిజాన్ని దాచుకొని తనకి తానే కుమిలిపోతుందిరా సుధా. ఇక నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న నందినికి కూడా నేను అన్యాయం చేశాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక విష్ణు అయితే, రే బాధపడకురా, నీకు తెలియకుండా చేసింది నీ తప్పెలా అనుకుంటాము అని అంటూ ఉంటాడు విష్ణు. లేదురా, ఇప్పుడు కనుక సుధా ప్రెగ్నెంట్ అయితే తన జీవితం ఏమైపోతుంది అని అంటూ ఉంటాడు అజయ్. రే, నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పారు కదా, తను ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది అని అనగానే, పిల్లలు పుట్టే అవకాశం నాకు కాదురా లేకపోవడం, నందినికే, నందినిలోనే ప్రాబ్లం ఉంది, నాలో లేదు అని అంటూ విష్ణుకి నమ్మలేని నిజాల్ని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు అజయ్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.